ఖమ్మం జిల్లాలో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు మళ్లించేందుకు చేపట్టిన సిరిపురం మేజర్ రాజీవ్ సాగర్ కెనాల్ పనులు వేగవంతమయ్యాయి. 100 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కాలువ పనులు జరుగుతున్నాయి. ఏంకూర్, తల్లాడ మండలాల మీదుగా ఈ కాలువ నిర్మాణం జరుగుతోంది. పనుల పురోగతిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించారు. ఆయన వెంట వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. పనుల పరిశీలనలో భాగంగా భట్టి విక్రమార్క కాలువ నిర్మాణ తీరును అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు చేరితే ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. స్థానిక రైతులు ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ కూడా ప్రాజెక్టు పనుల వేగవంతంపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిరిపురం మేజర్ రాజీవ్ సాగర్ కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు అందుతాయి. రైతులకు సాగునీటి భరోసా దక్కుతుంది.